అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ బలం మాదే అంటూ విర్రవీగిన టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుస చేరికలతో వైఎస్ఆర్ కాంగ్రెస్లో జోష్ నింపుతున్నాయి. ఇప్పుడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరబోతున్నారు. రాయచోటి టీడీపీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని షాక్కి గురి చేస్తున్నాయి. ఇంతకీ అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటో ఒకసారి చూద్దాం. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫుల్ జోష్తో ప్రచారంలో దూసుకుపోతోంది. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి షాక్ గురి చేస్తున్నాయి. అదే సమయంలో పార్టీలో కొనసాగుతున్న చేరికలు వైఎస్ఆర్సీపీలో మరింత జోష్ను పెంచుతున్నాయి. మొన్నటి వరకు తమకే బలం ఉందంటూ విర్రవీగిన టీడీపీకి దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. రాయచోటి నుంచి రమేష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో సహా మరో 2 టికెట్లు ఆశించారు. మొదటి నుంచి రాయచోటి టికెట్ రమేష్ రెడ్డికేనంటూ ఊరించిన టీడీపీ అధినేత చంద్రబాబు చివరికి మొండి చేయి చూపించారు. రమేష్ రెడ్డికి ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబు మరొకరికి సీటు ఇవ్వడంతోనే రాయచోటి టీడీపీలో అగ్గిరాజుకుంది. అభ్యర్థి పేరు ప్రకటన వరకు 4 నేతలతో బలంగా కనిపించిన టీడీపీ ఒక్కసారిగా బలహీనపడింది. టికెట్లు ఆశించి భంగపడిన రమేష్ రెడ్డితో పాటు ఇతర నేతలు కార్యకర్తలు పార్టీకి దూరమైపోయారు. దీంతో అప్పటి వరకు బలంగా ఉందని నమ్ముకున్న టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా డీలా పడింది. రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో పచ్చ పార్టీలో ఆగ్రహ జ్వాలలెగిసిపడ్డాయి. టీడీపీ ప్రచార పత్రాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు. పలువురు నాయకులు కార్యకర్తలు పార్టీకి రాజీనామాలు చేశారు. రమేష్ రెడ్డి రాజీనామా చేయగా మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి సైతం పార్టీకి దూరంగా ఉండిపోయారు. మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు తనయులు బాలసుబ్రహ్మణ్యం, ప్రసాద్ బాబులు రాజంపేటలో టికెట్ రాకపోవడంతో వలస వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ పార్టీకి టికెట్ దక్కించుకున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాత్రం ఏకాకిగా మిగిలిపోయారు. రమేష్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడించి ఏదో ఒక హామీ ఇప్పించి పార్టీకి పనిచేసేలా వ్యూహరచన చేసినా కూడా రమేష్ రెడ్డి మాత్రం టీడీపీకి పనిచేసేందుకు ససేమిరా అంటూ కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయారు. టికెట్ తనకు ఇవ్వకపోవడంతో రాయచోటి ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తన కార్యాలయంలో చంద్రబాబు ఫోటోలు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను తొలగించి వేశారు. ఆయన గత నెలలోనే వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్వయంగా రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరే విషయమై ఆయనతో చర్చించారు. పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో ఆయన సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు, వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి స్వయంగా అన్న రమేష్ రెడ్డి. శ్రీనివాసరెడ్డి భార్య మాధవిరెడ్డి ప్రస్తుతం కడప అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అటు చంద్రబాబు, ఇటు తమ్ముడు చేసిన మోసంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేష్ రెడ్డి సైకిల్ దిగేందుకు సిద్ధమయ్యారు. 1-2 రోజుల్లోనే సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరుతారని తెలుస్తోంది. రమేష్ రెడ్డి చేరికతో రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం మరింత సులభతరం అవుతుంది. ఇక వార్ వన్ సైడే అంటున్నాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు.